ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ దెయ్యం చేసిన పెళ్ళి. రచన లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం. ఆమె తల్లి చిన్నతనాన్నే పోవడంతో తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు మిగిలారు. లక్ష్మి ఆనందంగానే బతుకుతున్న తన బొటాబొటీ సంపాదనతో కూతురు పెళ్లి ఎలాగా అని గంగరాజు మదన పడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి, ఇదిగో ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక 25 రూపాయలు పెంచుతున్నాను. ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నిక్కచ్చిగా. ఆ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి, ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్లున్న ఈ ఇంటికి అద్దె పెంచి నిండా 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ పెంచడమా అన్నది కాస్త కోపంగా. ఆ మాటకు ఇంటి యజమాని మండిపడి, ఇంత చక్కటి ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా? నీలాంటి సుకుమారికి ఆ రత్తమ్మ దెయ్యం కొంపే సరైన చోటు. సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేశారా సరే, లేకపోతే తట్టాబుట్టా వీధిలోకి గిరాటేయడం ఖాయం అంటూ రంకెలు పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. గంగరాజు నిస్సహాయంగా కూతురు వైపు తిరిగి, నాకిప్పటికే ఆలస్యమైంది, సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూస్తాను అని వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద విచారంగా కూర్చుని ఇంటి యజమాని అన్న రత్తమ్మ దెయ్యం కొంప గురించి ఆలోచించసాగింది. అక్కడికి 2 వీధుల అవతల ఉన్న పెద్ద మండువా లోగిలి ఇల్లే రత్తమ్మది. బతికుండగా రత్తమ్మ పేరు చెబితే చాలు అంతా చెయ్యెత్తి దండం పెట్టేవారు. అమ్మా ఇది కష్టం అని చెప్పుకున్నవాణ్ణి రత్తమ్మ ఎన్నడూ ఉత్త చేతులతో పంపి ఎరుగదు. అటువంటి రత్తమ్మ 3 ఏళ్ల క్రితం ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది. ఆమె భర్త ఎప్పుడో పోయాడు. ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మ ఒక్కగానొక్క కొడుకు వేణు మాత్రమే. రత్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి, పనివాళ్లు ఉండేవారు. అలా ఒక 6 నెలలు గడిచేసరికి పనివాళ్లంతా రత్తమ్మ దెయ్యమై ఆ ఇంట తిరుగుతున్నదని గోల చేసి పనులు వదులుకుని వెళ్ళిపోయారు. అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి, జాలీదయ లేని వాళ్లను మళ్ళీ అడిగి ఇంకా చులకనయ్యే కంటే మొండికెత్తి బ్రతకడం 1000 రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు. అతడే వేణు అయి ఉంటాడని ఊహించి లక్ష్మి అతడికి నమస్కరించి తమ పరిస్థితి క్లుప్తంగా చెప్పి, నాకు దెయ్యాలున్నవన్న నమ్మకం అంతగా లేదు, కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకోనిస్తే మీ మేలు మర్చిపోము అన్నది. ఆమె మాటలకు ముగ్ధుడైన వేణు, అసలంటూ మీరు ఇంట ఉండాలే కానీ ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు, ఇది మీ సొంతిల్లు అనుకోండి, మా అమ్మ దెయ్యం కాలేదని, ఇది దెయ్యపు కొంప కాదని మీ వల్ల నలుగురికి తెలిస్తే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి, కచేరీకి పోతున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళగానే ఇల్లంతా మరొకసారి కలియదిరిగిన లక్ష్మి ముందుగా చీపురు తీసుకువచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్తుడైన రంగడనే బాడుగుబండి వాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది. ఆ సరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకుని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపం గమనించి, నిన్ను అడగకుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకు నాన్న, మన ఇంటి యజమాని అన్నదేమిటి, సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే బుట్టా తట్టా బయట పారేస్తానని. అంత అవమానం జరిగాక అక్కడ ఎలా ఉండగలం? దెయ్యాల గురించి ఏం భయపడకు, మన తాహతుకు తగిన ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాం అని వేణు గురించి చెప్పింది. ఆ రాత్రి వేణు ఆ తండ్రి కూతుళ్లతో పాటు భోజనం చేస్తూ లక్ష్మి వంటను చాలా మెచ్చుకున్నాడు. ఉదయం గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో, ఈ రోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను, నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు. ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణను శుభ్రం చేస్తూ గడిపింది. చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది. వంట పూర్తి కావస్తుండగా, ఇంకా నిన్ను పలకరించకుండా ఉండడం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించాయి. లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే పీట వాల్చుకుని నవ్వుమొహంతో కూర్చుంటున్న ఆడదెయ్యం ఒకటి కనిపించింది. ఆ దయ్యం రత్తమ్మేనని రూఢీ చేసుకున్న లక్ష్మి కూడా నవ్వుతూ, నాకు తెలియక అడుగుతాను, బతికుండగా అంత మంచిదానివి, చనిపోయాక దెయ్యానివెలా అయ్యావత్తా? ఇప్పుడు చూడు, ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలిపోయాడో అన్నది. అందుకు దెయ్యం పెద్దగా నిట్టూర్చి,
వేణుకు కాస్త వయసు వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వాడి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుందామా అని తహతహలాడాను. వాడు ఇదిగో అదిగో అంటూ చేసిన ఆలస్యం అంతా ఇంత కాదు. ఈలోగా నేను కాస్త హరీమని వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వాంఛ తీరక దయ్యాన్నయ్యి మా పెరట్లో ఉన్న బావి పక్కన ఉన్న చింత చెట్టు మీద గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయడం ప్రారంభించాను. రోజు అర్ధరాత్రి వేళ ఒకసారి మాత్రం ఇంట్లోకి వెళ్ళి నా కొడుకును కళ్ళారా చూసుకునేదాన్ని. పనివాళ్ళు, వంట మనిషి వాడికి వేడపట్టున అన్నీ అమర్చి పెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని. క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంతో మంచాన పడి ఉంటే పనివాళ్లందరూ కూడబలుక్కుని చీకటి పడ్డాక పెద్ద మూటెడు బియ్యం పెరటిదారిన అమ్మబోయారు. చూస్తూ ఊరుకోలేక వాళ్ళ మీదకి ఒక్క దూకు దూకి ఆ మూట లాక్కుని, ఒరే, నేను రత్తమ్మను, మీ యజమానురాల్ని. అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకున్నాను. మీ విశ్వాసం ఏమైపోయింది? ఇలాంటి తప్పుడు పనులు చేశారో పీకలు నులిమేస్తాను అన్నాను. అంతే. అందరూ కలిసి దెయ్యం బాబో అని కేకలు పెడుతూ వీధిన పడ్డారు. ఇందులో నా తప్పేమైనా ఉందంటావా అని అడిగింది. లక్ష్మి తలుపుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు చప్పుడైంది. రత్తమ్మ దెయ్యం రివ్వున కిటికీలోంచి ఎగిరి మాయమైంది. ఆ తర్వాత 5వ నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేకవేసి పిలిచి, మనకు ఇల్లు దొరికింది, రేపు ఉదయాన్నే వెడదాం అన్నాడు. ఆ మాట వినగానే అక్కడే ఉన్న వేణుమొహం చిన్నబోయింది. అయినా దెయ్యపు కొంపగానే పేరు పడ్డ తన ఇంట్లో ఇంకా ఉండమని వాళ్లను బలవంతం చెయ్యలేక తనలో తానే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు. గంగరాజు స్నానం చేసేందుకు పెరట్లోని బావి దగ్గరకు వెళ్ళి బావి గట్టు మీద కాలు మోపగానే పక్కనే ఉన్న చింత చెట్టు మీద నుంచి రత్తమ్మ దెయ్యం ధమీమంటూ అతడి ముందుకు దూకింది. గంగరాజు దెయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోట మాట రాక నిలుచున పాటున చతికిల పడ్డాడు. దెయ్యం కూడా అతనికి ఎదురుగా చతికిల పడుతూ, గంగన్న, బతికుండగా నీకు చేసిన సాయం మర్చిపోయావా? నీకే భయం లేదు, నేను చెప్పేది కాస్త విను అంటూ అర్థింపుగా తను దెయ్యం ఎలా అయినది లక్ష్మికి చెప్పినదంతా అతడికి చెప్పి, రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను. ఈ 4 రోజుల నుంచి నా కొడుకు వేణు ఆనందంగా ఉన్నాడు. నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. కోరిక తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లు వదిలి నా దారిన నేను పోతాను. నా మాట నమ్ము అన్నది. స్వతహాగా జాలిగుండే మంచితనము గల గంగరాజు దెయ్యం మాటలకు కరిగిపోతూ, నీ నుంచి లోగడ ఉపకారం పొందిన వాణ్ణి, నీ మాట కాదంటానా అక్కయ్యా అన్నాడు. ఆ మాట వింటూనే దెయ్యం ఆనందంగా, హమ్మయ్యా, పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది గంగరాజు అని రివ్వున గాలిలోకి లేచి మాయమైంది. వెంటనే స్నానం మాట కూడా మర్చిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగులుగా కూర్చుని ఉన్న వేణును చూసి జాలిపడుతూ, బాబు, మేం వెళ్ళడం నీకు ఇష్టం లేనట్టున్నది. మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవడం ఇష్టమైతే చెప్పు, దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దారిన నేను పోతాను అన్నాడు గుంహనంగా నవ్వుతూ. అది వింటూనే ఆనందంతో తబ్బిబ్బైన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ, అంతకంటే అదృష్టమా మావయ్య? ఈ ఇల్లే లక్ష్మిదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్ళడం దేనికి? ముగ్గురం ఒకరికొకరం తోడుగా బతుకుదాం అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళిద్దరి మాటలు విన్న లక్ష్మి సిగ్గుతో తల వంచుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.